అల్లూరి జిల్లా లంబసింగి జాతీయ రహదారిపై గంగవరం పోలీసులు భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. 5గురిని అరెస్ట్ చేయగా మరో 2 పరారీ అయ్యారు. వారి వద్ద నుంచి 45 లక్షల విలువ చేసే 900 కేజీల గంజాయి బస్తాలు, కార్, అశోక్ లేలాండ్ వాహనం, బైక్, 5 మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకందదిండిలో సైక్లోన్ సెంటర్లలో పోర్టు వర్కర్స్ అనగా సదస్సు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు, పోర్టు కార్మికులు సమస్య పరిష్కారమే ప్రధాన లక్ష్యమని ఆల్ ఇండియా పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ షేక్ ఖాలిఫల్తురా బాషా అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో కామయ్యకోడు వాటర్ ప్లాంట్ వద్ద త్రిఫేర్ విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. మంచినీరు నిల్వ చేసే చెరువులో ఖాళీ బీర్లు, బాటిళ్లు, మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయని స్థానికులు మండిపడ్డారు. ఇంత జరుగుతున్న ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ ప్రేమికుడు జ్ఞానేశ్వర్ను సంగారెడ్డి పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. గుమ్మడిదెల మండలం నల్ల చెరువులోకి రసాయన కలుషిత జలాలను వదలడంతో చెరువు కట్టపై జ్ఞానేశ్వర్ శాంతియుత నిరసన చేపట్టారు. మీడియాతో మాట్లాడనివ్వకుండా జ్ఞానేశ్వర్ను పోలీసులు అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని రైతు వేదికలో ఇందిరమ్మ గృహ నిర్మాణాల లబ్ధిదారుల ఎంపిక నిర్వహించారు. అంకాపూర్ గ్రామానికి చెందిన 299 మందికి గాను 92 మంది లబ్ధిదారులకు అధికారులు ఎంపిక చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. తాళం పగలుగొట్టి దొంగతనానికి ప్రయత్నించారు. ఉదయం వచ్చిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టారు. దొంగలు లాకర్ పగలగొట్టే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. పని గంటల పెంపు నిర్ణయం కూటమి ప్రభుత్వం తక్షణం రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. మహిళలతో రాత్రి వేళల్లో పని చేయించడం మానుకోవాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని నరహరి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. రైతులకు రుణమాఫీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి కృషి వల్లే సాధ్యమైందన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడు మంజూరు చేస్తుందని ఎంపీ చిన్ని, వైసీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. కాశీకి వారణాసి ఎక్స్ప్రెస్, తిరుపతికి తిరుమల ఎక్స్ప్రెస్ ఉన్నట్లు ఇంద్రకీలాద్రికి ఎక్స్ప్రెస్ పేరుతో ట్రైన్ ఎప్పుడు వేయిస్తారని అడిగారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అంబర్పేట బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎడ్ల సుధాకర్ అన్నారు. లేనికుంటను హైడ్రా ఉన్నట్లు సృష్టించిందని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేసి వారిపై పరువు నష్టం దావా వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇక ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్.